క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 62వ కీర్తన 8వ వచనం. ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి. దేవుడి వాక్యం నియించుగాక. ఆమేన్. అవునండి, దేవుని యొక్క సన్నిధిలో మనం హృదయాన్ని ఏం చేయాలంటే మనం కుమ్మరించాలి. చాలాసార్లు మనం దేవుని మందిరానికి వెళ్తాము. దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నామంటే పైన మన నోటితో దేవుని ఆరాధించి ఇంటికి వచ్చేసేస్తాం. దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదండి. నీ హృదయంలో ఉన్న బాధ, నీ హృదయంలో ఉన్న దుఃఖం, నీ హృదయంలో ఉన్న కలవరం, నీ హృదయంలో ఉన్న ప్రతి టెన్షన్ కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించు. దేవునికి చెప్పు, దేవునికి మొరపెట్టు. నీ హృదయం అంతటిని దేవుడి దగ్గర కుమ్మరించు. నీకు న్యాయం చేయని వారి దగ్గర కుమ్మరించడం వల్ల ప్రయోజనం ఏమి లేదు. నీకు సహాయం చేయని వారి దగ్గరికి వెళ్ళి ఏడ్చడం ద్వారా ప్రయోజనం ఏమి లేదు. సహాయకుడైన దేవుడు, న్యాయం చేసే దేవుడు, అన్ని విషయాలు నిన్ను ఆదరించే దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు. అది ఎలాంటి పరిస్థితి అయినా దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు. దేవుడిచ్చే సమాధానమును, దేవుడిచ్చే స్వస్థతను, దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందుకో. అటు రీతిగా దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతులమైన మా ప్రియ పరలోకపు తండ్రి, యొక్క ప్రార్థనలు ఎక్కిస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధికి వస్తున్న నీ బిడ్డలు వారి హృదయాన్ని నీ సన్నిధిలో కుమ్మరించి నీవిచ్చే సమాధానమును, నెమ్మదిని, సంతోషాన్ని పొందుకునే కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.